క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. లోక ఘనత నన్ను విడచినన్, లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. ఈ లోక ఘనత నన్ను విడచినన్, లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. నా సహోదరులు నన్ను విడచినన్, నా సహోదరులు నన్ను విడచినన్. యోసేపు దేవుడే నా సహకారి, యోసేపు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమం యావత్తు కూడా జయప్రదం చేసిన సర్వోన్నత శక్తిగల ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈనాటి కార్యక్రమం ముగించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిగల దేవ, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీ స్తోత్రాలయ్యా. నేను ఈరోజు నేను కృతజ్ఞ కూడిగా ప్రకటించిన ప్రకారము అయ్యా, ఇదిగో మీ దాసులను నడిపించి, దాసురాలను నడిపించి ఘనంగా నీ ప్రజల మధ్యలో ఈ ఒలివ ప్రార్థన శిబిరములో కృతజ్ఞత కూడికను జరగడానికి కృప చూపించినందుకు మీకు వేలాది వందనముల స్తుతులు స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యమే నా బిడ్డల హృదయాల్లో పదిలపరచండి అయ్యా. నాయన మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ బిడ్డలందరూ నన్ను, నా కుటుంబ సభ్యులందరినీ దీవించడానికి వచ్చిన ఈ బిడ్డలకు మీరు వారికి రావాల్సిన దీవెనలో ఆశీర్వాదాలతో మెండుగా కుమ్మరించమని అడుగుచున్నాను. ఈ పరిచర్యలో పాలుభాగస్తులవుతున్న ఈ యొక్క బిడ్డలందరికీ కూడా నాయన మేలులు దయచేయమని అడుగుచున్నాను. నాయన సంవత్సరం ఆఖరిలో ఏ విధంగా నీ బిడ్డల మీద మేము కృతజ్ఞత స్తుతులు చెల్లించే మహాభాగ్యం, మహాధన్యతను మీరు నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. అలాగే ఇక్కడ ఉన్న అనేక మందికి కూడా చివరి కాలంలో నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉంచండి. తద్వారా ప్రభా ఏ విధంగా సొలొమోను మహారాజుకు అదనంగా ప్రభా ఏది నీకు ఇష్టమో కోరుకో, నేను అది ఇస్తానని చెప్పిన ప్రకారము నజరేయుడైన యేసు నామమున ఈ శిబిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆఖరి సమయంలో ప్రభా దీని సంవత్సరం చివరిలో వారు అడగకుండా ఇవ్వగలిగిన దేవుడు కనుక వాళ్ళకి మహిమలను, ఘనత, ప్రభావాలను దయచేయండి. ఆధ్యాత్మిక జీవితంలో బలపరచడానికి కృప దయచేయండి. మీ ఆత్మతో ముద్రించండి, మీ ఆత్మాభిషేకంతో నింపండి. ముఖ్యంగా దైవజనురాలుగా ఉన్న ఈ బిడ్డలు ప్రభా ప్రత్యేకించి దర్శించి వాళ్ళ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ సంఘాలలో వారు నిలబడినప్పుడు నీ కృపతో నింపని వారి సంఘాలను దినాభివృద్ధి కలగ చేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పాస్టర్ని చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక,
నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన ప్రకారం భూలోకమందు నెరవేర్చబడునుగాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎల్ల అపరాధము చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. సోదరు లేక దృష్టిని తొలగించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎలవేళలా సదాకాలము కూడి ఉన్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, వ్యవసాయ కూలీలకు, గృహిణీలకు, విద్యార్థులకు, సమస్త ప్రజలకు పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడై ఉండి నడిపించి వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మహారాజుకే.